శేర్లింగంపల్లి మండల పరిధిలోని గౌరీదొడ్డి కేశవ్ నగర్ కాలనీలో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. స్థానిక కార్పొరేటర్ బిల్డింగ్ కు 5 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా మున్సిపల్ రెవెన్యూ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే 100 నుంచి 200 గజాల విస్తీర్ణంలో ఏకంగా 7 నుంచి 8 అంతస్తుల వరకు భారీ భవనాలు నిర్మిస్తున్నారు. భవనం మధ్య సెట్ బ్యాక్ లేకుండా ప్రమాదకరంగా కొనసాగుతున్న నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇరిగేషన్ శాఖ నోటీసులు జారీ చేసిన స్థలాల్లో కూడా విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. కనీస మౌలిక సదుపాయాలు లేని కేశవ్ నగర్ బస్తీలో ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నా ఏదైనా ప్రమాదం జరిగితేనే హడావిడి చేసే అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. పేదల నుంచి హస్తగతం చేసుకున్న ఫ్లాట్లలో బడా బిల్డర్లు జీరో పర్మిషన్తో నిర్మాణాలు పూర్తి చేసి కో లివింగ్ హాస్టల్స్ కు అద్దెకులు ఇచ్చి లక్షల ఆదాయం పొందుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.